చాలా ఉత్సాహంగా చిన్నపిల్లలతో సహా పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. గతంలో ఈ డివిజన్ నుంచి నేను కార్పొరేటర్గా పోటీ చేశాము. ఆ రోజు కన్నా ఈరోజు నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇంతమంది ఆడబిడ్డల ఆశీస్సులతో ఈరోజు మేము ఇక్కడ ఉండి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ భారతీయ జనతా పార్టీలో నేను వచ్చి ఇప్పుడు దాదాపు 15 సంవత్సరాలండి. నాకు భారతీయ జనతా పార్టీ చాలా మంచి అవకాశం కల్పించింది. ఈరోజు నేను టౌన్ ప్రెసిడెంట్ కావడానికి కారణం కూడా భారతీయ జనతా పార్టీ మంచి అవకాశం కల్పించిందండి. ఇలా వాస్తవంగా అన్ని పార్టీలలో కులాలకు సంబంధించినవి లేదంటే మతాలకు సంబంధించినవి కాకుండా భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ చాలా గొప్పదని మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు కుటుంబ పార్టీలు మనం చాలా చూస్తా ఉన్నాం. ఇది భారతీయ జనతా పార్టీలో కుటుంబ పార్టీలకి తావలేదండి. ఇలా భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో దాదాపుగా 145 కోట్ల మంది భారతీయ జనతా పార్టీలో ఉన్నారండి. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి మీరందరూ ఆశీస్సులు ఇచ్చినందుకే పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యం చాలా శుభ పరిణామం. పండగ రోజు మంచి పండగ వాతావరణం. పండగలలో ఇంట్లో ఆడపిల్లలందరూ కూడా ఇంట్లో పండగ చేయాల్సింది, కానీ ఇక్కడ వచ్చి పండగ చేసుకోవడం చాలా మా అందరికీ చాలా సంతోషంగా అనిపించింది. ఇంతమందిని ఇక్కడ ఒక్కసారి పోగేయడం అనేది మామూలు విషయం కాదు. ఇది చాలా గొప్ప విషయం. మీ అందరి ఆశీస్సులతోటే ఇంత పెద్ద కార్యక్రమం చేయడానికి మాకు మీ అందరి ఆశీస్సులు ఉండబట్టి ఇంత పెద్ద సక్సెస్ అయిందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో మళ్ళీ కార్పొరేటర్గా పోటీ చేద్దామనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తే, ఈ డివిజన్ ప్రజలు ఆశీర్వదిస్తే మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో కార్పొరేటర్గా మాకు అవకాశం కల్పించాలని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తా ఉన్నాం. వాస్తవంగా భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటర్లు ఎట్లా ఉంటారంటే 1000 ఇచ్చారా 2000 ఇచ్చారా ఓట్లు ఎంచుకున్నారా అన్నట్టుగా ఉంటారు. మేము అట్లా కాదండి. భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఎవరికి పైసలు ఇవ్వదండి. ఒక్కొక్క కార్పొరేటర్కి పోయినసారి లక్షలు వేరే పార్టీలలో ఇచ్చారంటే భారతీయ జనతా పార్టీకి అలాంటి అవకాశం లేదు. ఇది స్వతంత్రంగా ఇలా వాస్తవంగా దాదాపుగా ఇలా తెలంగాణలో 8 ఎంపీలు 8 ఎమ్మెల్యేలు ఉన్నాయంటే ఇలా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ దినదిన అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మీ అందరికీ తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద అవకాశం కల్పించి ఇంత పెద్ద సక్సెస్ కావడానికి కారకులైనటువంటి అక్క చెల్లెలందరికీ అన్న తమ్ముళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికి కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాం. 53వ డివిజన్లో ఏర్పాటు చేసిన ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొంటున్న మాతృమూర్తులకు, అక్కలకు, చెల్లెలకు, అదేవిధంగా ఇక్కడికి ఇంత పెద్ద ఎత్తున చూడడానికి విచ్చేసినటువంటి మహిళలకు, పెద్దలకు, పురప్రముఖులకు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యాకుల వెంకటనారాయణ గారు, సరే సందర్భం ఇది కాకపోవచ్చు, కానీ ఇక్కడ పార్టీని నమ్ముకొని అనేక సంవత్సరాలుగా ఖమ్మం నగరంలో ఉన్నటువంటి సమస్యలపైన, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎదుగుదల కోసం, అదేవిధంగా ఈ డివిజన్లో కూడా పోయినసారి కార్పొరేటర్గా పోటీ చేయడం జరిగింది. మీరందరూ ఒక్కసారి ఆలోచన చేసి వారికి అవకాశం కల్పిస్తే రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద ఈ నగరం అభివృద్ధి చెందడానికి వందలాది కోట్ల రూపాయలు కేటాయిస్తుంది. ఇవాళ మనం చూస్తే ఈ ఖమ్మం ఇంత అద్భుతంగా అభివృద్ధి చెందిందంటే దానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారు. అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ మన కార్పొరేటర్ని గెలిపిస్తే భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో రాబోయేది భారతీయ జనతా పార్టీ కాబట్టి అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తున్నాం. మరొక్కసారి మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇది రాజకీయ సమావేశం కాదు, కానీ వారు అనేక సందర్భాల్లో పోరాటాలు చేస్తూ ఉన్నారు. వారికి అన్ని ఇబ్బందులు ఉన్నా సరే మీరు ఒక్కసారి రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వారికి అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నాం. కేవలం దేవుడి కోసం, ఈ సనాతన ధర్మాన్ని గుర్తుపెట్టుకోవడం కోసం మన ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని బ్రహ్మాండంగా ఊరేగింపు పూర్తయ్యేంత వరకు కూడా ఎంత పెద్ద విద్వాంసులైనా కూడా పాల్గొని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
చివరికి మన ఈ కార్యక్రమంలో ముగ్గులు కూడా ఊరేగించుకుంటూ వస్తుంటే గొబ్బెలను పెడతాం. గొబ్బెమ్మలతో పాటు ఈ సీజన్లో ఏ పంటలు వస్తాయి ఆ పంటలు పెడతాం. దోసకాయలని, లేకపోతే వంకాయలు, లేకపోతే కూరగాయలు ఏవైతే ఉన్నాయో కూరగాయలు, పండ్లు, ఇట్లాంటివన్నీ కూడా ముగ్గుల వద్ద మధ్యలో పెట్టిన గొబ్బెమ్మల దగ్గర ఇవి పెట్టడం మూలంగా ఆ ముగ్గు కూడా ఇప్పుడు వచ్చే రాతి ముగ్గుతో వేయకండి. ఆడపిల్లలందరినీ కూడా చూశారు. దాదాపు అందరూ కూడా బియ్యపు పిండి ముగ్గుతోనే వేస్తున్నారు. ఎందుకంటే మనం రెండు విధాల సైంటిఫిక్గా అన్ని జీవరాశులకు ఉపయోగపడాలి, అన్ని కార్యక్రమాలకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ముగ్గుల్లో గొబ్బెమ్మలు, తర్వాత దాంతోపాటుగా కూరగాయలు అవన్నీ పెడతాం. ఈ బియ్యపిండి ఇవన్నీ పెడుతున్నాం కదా, చీమలు తింటాయి, పక్షులు తింటాయి, కోళ్ళు తింటాయి. ఇవన్నీ తినటం మూలంగా అనేక జీవరాశులకు కూడా మనం ఏం చేస్తున్నాం, ఆహారం ఇస్తున్నాం. ఇది భగవంతుడు సృష్టించిన సృష్టి మూలంగా ఇదంతా కార్యక్రమం జరుగుతుంది. చాలా అదృష్టంగా భావించాలి. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా చేశారు. దాంతోపాటు ఈ డివిజన్లో వెంకటనారాయణ యాదవ్ గారు, ఆయన శ్రీమతి శ్రీలత గారు, వాళ్ళు ఇంట్లో ఎప్పుడన్నా వండుకుంటారో ఏం చేస్తారో తెలియదు. దాదాపు ప్రతిరోజు కూడా ప్రజల సమస్యలు, స్థానికుల సమస్యల గురించే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నాకు 2-3 రోజులకు ఒకసారి, సార్ మున్సిపాలిటీకి సంబంధించి మా ఈ డ్రైనేజ్ బాగలేదు, ఈ కాలువలు బాగలేదు, దయచేసి ఇవి మాకు పెట్టించి ఏర్పాటు చేయండి అని చెప్పి మున్సిపాలిటీకి సమస్యల గురించి, స్థానిక సమస్యలు సాల్వ్ చేయటం కోసం ఆయన నా దగ్గరకు వస్తే అనేక సార్లు రావటం జరిగింది. నేను ప్రత్యేకంగా ఇవన్నీ కూడా తీసుకెళ్ళి మున్సిపాలిటీలో కమిషనర్ గారితో మాట్లాడి ఈ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తాం. వీటన్నిటికి కారణం ఏంటి, ఇవాళ ధన్యాకులు వెంకటనారాయణ యాదవ్ గారు కానీ, ఆయన శ్రీమతి శ్రీలత కానీ, వీళ్ళందరూ కూడా కష్టపడి నా చుట్టుపక్కల జీవించే ప్రజల యొక్క జీవన విధానం, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా నేను సాల్వ్ చేయాల్సిన ఆవశ్యకత, బాధ్యత నాకుంది. భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా వీళ్ళందరి యొక్క సమస్యలన్నింటినీ కూడా నేను పరిష్కరించాను అని ముందుకు తీసుకువచ్చి వాళ్ళు స్థానిక సమస్యలను పరిష్కరించడం కోసం కమిషనర్ దగ్గరికి తీసుకురావటం జరుగుతుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, రేపు మన కార్పొరేషన్ బాగుండాలన్నా, మన కార్పొరేషన్లో డ్రైనేజ్ బాగుండాలన్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతోని మన యొక్క సౌకర్యాలను ఇంకా ఎక్కువ శాతం కల్పించాలన్నా కూడా ఈరోజు ధన్యాకులు వెంకటనారాయణ యాదవ్ లాంటి వాళ్ళు కానీ, వారి శ్రీమతి అయితే వారి శ్రీమతి లాంటి వారు కానీ మనకు ప్రజలకు అందుబాటులో ఉండి ఈ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా మనకు పనిచేసే నాయకుడు కావాలి. రాజకీయ నాయకుడు అవసరంలే, నేను జెండా కప్పుకొని వస్తాను, అది చేస్తాను అనేవాడి కంటే పనిచేసేవాడిని నాయకుడు అంటారు. పనిచేసే నాయకుడు ఈ ధన్యాకుల వెంకటనారాయణ గారు, వారి శ్రీమతి గారు శ్రీలత గారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. దయచేసి వారి సేవలు మీరు వినియోగించుకోండి. నిరంతరం మీ డివిజన్లో స్థానిక సమస్యల పరిష్కారం కొరకు, అన్ని విషయాల కొరకు వారు పనిచేస్తారు కష్టపడి. మీకు అందరికీ తెలుసో తెలియదో, ఈరోజు మేము ముగ్గులేస్తున్న సిమెంట్ రోడ్లు ఏవైతే ఉన్నాయో నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు. ఈరోజు మురికి కాలువలు ఏవైతే డ్రైనేజ్ కెనాల్స్ కానీ, అవి కానీ ఇవి కానీ ఏవైనా ఉన్నాయంటే అవి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ ఒక్క రూపాయి కూడా రావు. ఇవన్నీ మళ్ళా మన కార్పొరేషన్లో, మన డివిజన్లో ఇవన్నీ కూడా మనకు ఇంకాస్త ఎక్కువ డెవలప్మెంట్ కోసం, ఇంకాస్త అభివృద్ధి కోసం మనం మంచి నాయకుడు కావాలంటే ఈరోజు ధన్యాకులు వెంకటనారాయణ యాదవ్ గారిని గెలిపించుకుంటే మనం 100% మనకు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ కూడా మన డివిజన్ డెవలప్ చేయడానికి ఉపయోగపడతాయని చెప్పి ఆశిస్తున్నాను. కాబట్టి మీ అందరూ కూడా ఇవి దృష్టిలో పెట్టుకోవాలి. ఈ యొక్క కార్యక్రమాల్లో హిందూ సనాతన ధర్మం తరపున నిలబడి ఈ యొక్క కార్యక్రమాలకు ఒక వారధిగా నిల్చొని కష్టపడి పనిచేసే వ్యక్తి. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీ దగ్గర పనిచేసే నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించుకొని మళ్ళా కార్పొరేటర్గా అత్యధిక మెజార్టీతో గెలిపించి, మీ నాయకుడు ఏమండి వెంకటనారాయణ గారు మీరు ఇంత గెలిపించాము, మీరు రేపు మీకు అవసరమైతే ఏమనుకుంటున్నారు, మాకేం చేయట్లేదు అడిగే స్వతంత్రత ఉన్న నాయకుడు. మిగతా నాయకులు ఎవరన్నా మీరు కార్పొరేషన్లో గెలిపించుకుంటే తెల్లారవుపడరు. ఇవాళ కార్పొరేటర్ అయ్యాడంటే రేపు పొద్దున ఫార్చ్యూనర్ కార్ వస్తుంది, ఇంకో కారు వస్తుంది. ఈయన కారు లేదు, సైకిల్ ఉంది, లేకపోతే ఎవడన్నా మోటార్ సైకిల్ మీద ఎక్కించుకోకపోతే వస్తారు. కాబట్టి ఇవన్నీ మనకందరికీ అందుబాటులో ఉండే నాయకుడు, మనకందరికీ అందుబాటులో సేవ చేయటానికి ఉండే నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం గెలిపించుకుని వాళ్ళని సమర్థించుకుంటే బాగుంటుంది. కాబట్టి మహిళా రిజర్వేషన్ అయితేనేమో వారి శ్రీమతి శ్రీలత గారు కాంటెస్ట్ చేసి ఆమె కూడా పొదుపు సర్వీసులోనే ఉంటుంది.
అట్లాగే వెంకటనారాయణ గారు వీళ్ళందరినీ కూడా మద్దతు తెలిపి మీరు పార్టీ అభివృద్ధి అని కాదు, ఈ డివిజన్ అభివృద్ధి కోసం పోరాడవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మండల అధ్యక్షులు వెంకటనారాయణ యాదవ్ గారికి, ఇక్కడ కమిటీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి వస్తే పాత మిత్రులు చాలామంది కలిశారు. మన సీను, ఈ సీను మామూలు వ్యక్తి కాదండి, ఉపరాష్ట్రపతిగా ఉన్నాడు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఉన్నారా, వెంకయ్యనాయుడు గారికి కటింగ్ చేసిన ఆయనే. ఖమ్మం వస్తే వెంకయ్యనాయుడు గారికి కటింగ్ చేసేది ఆయనే, ఆయన మామూలు వ్యక్తి కాదు. ఇట్లా ఈ బజార్లో చాలామంది భారతీయ జనతా పార్టీతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తులు, అందరూ కూడా చక్కగా పనిచేసే వ్యక్తులు, కష్టపడి పనిచేసే యూత్ వెంకటనారాయణ గారి నేతృత్వంలో ఉన్నారు. అందరూ కలిసి పనిచేసి ఈ యొక్క డివిజన్ అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు.